హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఏపీజెడ్ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీఎస్సీ హార్టికల్చర్ గురించి అనమాట ఈ అప్డేట్. సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకైతే. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. షేర్ చేయమని ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్, కొందరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటారు కొందరు మీ ఫ్రెండ్స్. సో వాళ్ళకి మన ఛానల్ గురించి కొంచెం తెలియదు. సో ఈ వీడియో కనుక ఇప్పుడు బీఎస్సీ హార్టికల్చర్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ప్లేస్లో, సో వాళ్ళకి కొంచెం మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకి తెలిసిద్ది ఈ విషయం, వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేశారనేసి. సో అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడేసి వెబ్ ఆప్షన్ ఇస్తారు. తర్వాత ఇన్ కేస్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్తే సీట్స్ ఉండవు. సో అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. సో అందుకోసమే షేర్ చేయమని అయితే నేను అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, బీఎస్సీ హార్టికల్చర్కి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోలింగ్ అయితే వస్తుంది చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేసి వస్తుంది. సో వెయిట్ అ మూమెంట్, నేను చూపిస్తాను క్లియర్ కట్గా. సో మనకి అన్ని కౌన్సిలింగ్స్ లైక్ హార్టికల్చర్ యొక్క కౌన్సిలింగ్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అయితే చూసుకుంటుంది ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళు. చూడండి, ఇక్కడ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ యూజీ 2024-25 అనేసి ఉంది కదా. సో క్లిక్ హియర్ అనేసి ఉంది కదా, దానిపై క్లిక్ అయితే చేయండి. తర్వాత మనకి ఇలాంటి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్స్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేసి ఇక్కడ క్లిక్ హియర్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ అనేసి ఉంది కదా. ఇప్పుడు డేట్స్ చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్లాన్స్లోకి వచ్చేసి చూసుకోండి. ఇక్కడ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హార్టికల్చర్ అనేసి ఉంది కదా. వెబ్ ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ మనకి ఎప్పటికేంచి 13th of September to 18th of September. సో యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు 13th నుంచి 18th వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈరోజు డేట్ వచ్చేసి 15th కదా. ఇంత మార్నింగ్ నేను ఎందుకు ఇన్ఫామ్ చేస్తున్నాను అంటే, ఎస్టర్డే మాకు వచ్చేసి అయితే హాలిడే ఉందన్నమాట, కాలేజ్కి హాలిడే ఉంది. అంతకుముందు 13th రోజు ఏం చేసామంటే ఈవినింగ్ టైంలో మేము బయటకు వెళ్ళాం. అలా తిరగనికి వెళ్ళి నైట్ అయిపోయింది, ఓవర్ నైట్. నేను చూసుకోలేదు, అలానే పడుకున్నాం. నేను మార్నింగ్ లేవగానే మేము మళ్ళీ బయటకే వెళ్ళిపోయాం. సో చూసుకోలేదు. సో అందుకొరకే బట్ ఎలాగైనా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో నేను ఈరోజు మార్నింగ్ లేచి చూడగానే అబ్బో వెబ్సైట్లో ఇంత పెద్ద అప్డేట్ వచ్చింది, నేను చూసుకోలేదా అనేసి కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యి మళ్ళీ మీకోసం అయితే మార్నింగ్ లేసి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది కూడా మార్నింగ్ అంటే ఇప్పుడు నేను చాలా లేట్గా లేసాను అది కూడా. సో బయట అలా తిరిగి వచ్చి రానికి టైం పట్టిందనమాట. సో నైట్లో అలా వెళ్ళేసి వచ్చాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే 13th నుంచి 18th వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ ఫేజ్కి. సో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి. బీఎస్సీ హార్టికల్చర్కి ఎవరైతే అప్లై చేశారో ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజ్కి ఇచ్చేసేయండి, ఓకేనా. తక్కువ కాలేజెస్ ఉన్నాయి, సో అందులో ఛాన్సెస్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ అన్ని చేసేయండి. సో తర్వాత అలాట్మెంట్ వచ్చేసి మళ్ళీ మనకి నెక్స్ట్ అప్డేట్ చేస్తారు, ఇంకా రాలేదు ఈ డేట్స్. సో ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే, సో ఫ్రెండ్స్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద లెఫ్ట్ కార్నర్లో చూసుకున్నట్టయితే క్లిక్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్స్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇది మొబైల్ కాబట్టి ఇందులో రావట్లేదు. సో ఇన్ కేస్ ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ఏదైనా ఉంటే సో అందులో అయితే వస్తుందన్నమాట. సో మీరు మొబైల్ ద్వారా ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మీ సేవ లేదా నెట్ సెంటర్ లేదా మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే దాని ద్వారా ఇవ్వచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అంత పెద్దగా ఏం లేదు. సో ప్రాసెస్ కూడా ఏమో అవసరం లేదు, ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియారిటీ లిస్ట్లోకి యాడ్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రింట్ అడుగుతుంది. ప్రింట్ తీసేసుకొని అంటే పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్లో అయితే సేవ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి.